హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకి మరొక కొత్త చెట్టుని తీసుకొచ్చాను అనమాట. సో ఈ యొక్క చెట్టుని చూడండి. సో ఈ యొక్క చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ యొక్క చెట్టు దాదాపు 15 నుంచి 30 అడుగుల వరకు పెరిగింది అనమాట. సో అంతేకాక ఈ యొక్క చెట్టు ఆకులు చూడండి. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క చెట్టు ఆకులు కూడా ఇప్పుడైతే ఇవి చాలా చిన్నగానే ఉన్నాయి, బట్ పిల్లలకైతే చాలా పెద్దగా వస్తాయి అనమాట. ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఆకుల్ని పట్టు పురుగులు ఎక్కువ తింటాయి అనమాట. మనం పట్టు పురుగుని ఎందుకు తెలిసి ఉంటుంది, మనం సిల్క్ తయారులో ఉపయోగిస్తాము. సో ఒకసారి మనం వాటిని చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కొమ్మకు ఉన్నాయి చూడండి, ఇవే పట్టు పురుగులు అనమాట. సో ఒకసారి మీరు చూడండి. అండ్ అంతేకాక ఈ యొక్క చెట్టు యొక్క విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాక మీ అందరికీ ఈ చెట్టు చెప్పడం మర్చిపోయాను. దీన్ని తుత్తిరి చెట్టు అంటారు, ఇంగ్లీష్లో మల్బరీ చెట్టు అని కూడా అనొచ్చు. సో ఈ యొక్క చెట్టు ఎక్కువ పల్లెటూరులో ఉంటుంది అనమాట. సో ఈ యొక్క చెట్టుకు వచ్చే కాయలు ఇటువంటి రంగులో ఉంటాయి అనమాట. సో ఒకసారి మనం చూద్దాం, వీటిని కోద్దాం. ఇవి అయితే ప్రజెంట్ అయితే చాలా పచ్చిగా ఉన్నాయి అనమాట. పచ్చిగా సగం పండుగ ఉన్నాయి అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి, అండ్ పండుగ వస్తే చాలా నల్లగా వస్తాయి. ఇక్కడైతే పండిన కాయలు అయితే ఏమీ లేవు. సో ఈ యొక్క పళ్ళు అనేవి 3 రకాలు ఉంటాయి అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా, తర్వాత ఇటువంటి 2 టైప్స్ ఆఫ్ కలర్స్లో, అండ్ తర్వాత వచ్చరికి నల్లగా ఎర్రగా ఇట్లా వస్తాయి అనమాట. బట్ ఈ పండ్లని ఎక్కువ పక్షులు తింటాయి, కోకిళ్ళు ఇటువంటి పక్షులు ఉంటాయి కదా. సో అటువంటి పక్షులు ఎక్కువ తింటాయి అనమాట. సో మనుషులు కూడా తినొచ్చు ఈ యొక్క పండ్లని. ఈ యొక్క పండ్లలో మనుషులకు ఉపయోగపడేవి ఎటువంటి ఔషధాలు ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ ఉంటుంది, తర్వాత పొటాషియం ఉంటుంది, తర్వాత కాల్షియం కూడా ఉంటుంది అనమాట. విటమిన్ సి మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ అంతేకాక ఈ యొక్క పండ్లు అనేవి మానవుల యొక్క డైజెషన్కి అనేవి ఎక్కువ ఉపయోగపడతాయి అనమాట. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ ఉపయోగపడతాయి అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క పండ్లని యొక్క చెట్టును కూడా దాదాపు చాలా ఎత్తు పెరిగిపోయింది. ఈ యొక్క చెట్టు 15 నుంచి 30 అడుగుల వరకు పెరిగింది. ఈ యొక్క చెట్టు యొక్క ప్రధానంగా ఈ యొక్క చెట్టుని మల్బరీ యొక్క తయారీకి ఉపయోగిస్తారు. ఎలాగంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడ ఈ యొక్క పురుగులు ఉన్నాయి. ఈ యొక్క పురుగులు అనేవి ఒక ఆకులు తింటాయి అనమాట. ఇవి మల్బరీ పురుగులు అనమాట. అదే పట్టు పురుగులు అని కూడా అనొచ్చు. వాటిని తినడం వల్ల ఈ యొక్క చెట్టు అనేది చాలా విశిష్టత ఎక్కువ అయింది. సో ఒకసారి మీరు గమనించండి, ఇటువంటి చెట్టు మీ ఇంటి దగ్గర అయిపోతే మీరు కూడా ఒకసారి పెంచుకోండి. సో ఒకసారి చూడండి, వీటిని ఎక్కువ కోకిల మనుషులు కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని తుత్తూరి చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇక మీరు మీ ఇంటి దగ్గర లేకుంటే మీరు దీన్ని కొనండి అని పెంచండి. ఎందుకంటే ఇటువంటి మొక్కలు పెంచడం వల్ల ఎక్కువ పట్టు పురుగులు తింటాయి. ఆ యొక్క పురుగులు అనేవి మనం ఈ యొక్క పురుగులు తినడం వల్ల ఈ యొక్క పురుగులు అనేవి ఎక్కువ సిల్క్ తయారీగా ఉపయోగిస్తాయి కాబట్టి, అండ్ పక్షులు కూడా తింటాయి కాబట్టి, మనం కూడా తినొచ్చు కాబట్టి. సో చూడండి, పెంచండి. ఈ యొక్క చిన్న వీడియోతో ఈ యొక్క చిన్న వీడియోతో ఈ రోజుని ఏం చేద్దాం. బాయ్ బాయ్.